డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, బకాయిలున్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న కుక్, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహాల్లో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ ప్రభుత్వం మారినా విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందానం ఉందని వాపోయారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, జిల్లా ఆఫీస్ బేరర్ సూర్య, ఓం రాజ్, హరికృష్ణ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే, విడుదల చేయాలి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want, we want, we want, we want, we want, we want. విడుదల చేయాలి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే, విడుదల చేయాలి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే నిర్మించాలి. ప్రవీణ్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలనేసి ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే ఏఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా ట్రంకు పెట్టెలు గాని, దుప్పట్లు గాని, గ్లాసులు గాని ఏవి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అదే విధంగా కూడా ప్రభుత్వ హాస్టల్లో ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ ఒక్క విద్యార్థి కూడా కల్పించట్లేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6000 హాస్టల్స్ ఉంటే ఎక్కడ కూడా ఏ హాస్టల్ కి సొంత భవనాలు లేవు. సొంత భవనాలు ఉన్నా కూడా ఇప్పటికిప్పుడే అవి పడిపోయే స్థితిలో ఆ భవనాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడట్లేదు. విద్యార్థులకు అండగా నిలబడి విద్యార్థులకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు. ఏఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల పక్షాన ప్రభుత్వం లేకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు చేసే విధంగా ఉద్యమాలు చేసి విద్యార్థులు న్యాయం చేస్తాం అనేసి ఈ నిరాహార దీక్షగా తెలియజేస్తా ఉన్నాం. నవీన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు. ఈ రోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో మనం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మనం గతంలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టాం, ముట్టడి పెట్టాం. కాకపోతే ఇక్కడ ఈ నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ విద్యార్థి సంఘాలుగా ఎన్ని పోరాటాలు చేసినా విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనీస మౌలిక వసతులు కల్పించాలి. విద్యార్థులకు త్రాగునీరు సక్రంగా లేవు, అక్కడ ఫుడ్ సక్రంగా ఉండదు. వాళ్ళు పడుకోవడానికి కింద కార్పెంటర్లు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, వాళ్ళ వస్తువులు దాచిపెట్టుకోవడానికి ట్రంకు పెట్లు కావచ్చు, స్నానపు గదులు కావచ్చు, అన్ని కూడా ఎక్కడ కూడా ఏవి కూడా సక్రమంగా లేవు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ కూడా సొంత భవనాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. సొంత భవనాలు లేక విద్యార్థులు అక్కడ బాడుగులకు అక్కడ ఉండేసి విద్యార్థులకు ఆ బాడుగులకు ఉన్నటువంటి భవనాలు కూడా శిథిలా వ్యవస్థలో తయారయ్యి అవి కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేసేది ఏమంటే ఏవైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా
ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి ప్రతి ఒక్క జిల్లా నందు కూడా సొంత భవనాలు, ప్రతి ఒక్క ఎస్సీ బీసీ హాస్టల్ అన్ని కూడా సొంత భవనాలు నిర్మించాలి. విద్యార్థులకు అంటే ఆధునికంగా వారికి వసతులు అనేది కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అంటే ఈ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా ఎక్కడైతే విజయవాడలో ఖచ్చితంగా మేమంతా కూడా ఒక ఏకంగా పోరాడి విద్యార్థుల సమస్యలు పోరాటం చేసే అంటే సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము ఏఐఎస్ఎఫ్ గా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.